మరి ఏదైనా పని చేయాలంటే భార్య భర్తలు ఏకమైతేనే పని జరిగింది. అబద్ధానికైనా ఏకం కావాలి, సత్యానికైనా ఏకం కావాలి. అన్నయ్య సప్పర్లు ఏం చేశారు? అబద్ధానికి ఏకీభవించారు. పేతురు గారు డబ్బులు తిండి అడిగిండా? అడగలే. అందరు ఇస్తున్నారు, మేము కూడా ఇస్తాం అన్నట్టుగా పొలం అంతా మీరు మళ్ళా దేనికోసం అట? దేవుని పని కోసం అమ్మీరంట. దేవునికి ఇయ్యాలంటే అని అమ్మీరంట. అమ్మరి కారణం ఏంటి? దేవునికి ఇయ్యాలనే కారణంతో అమ్మారు. అమ్మినప్పుడు తీసుకొచ్చేయారుగా. అందరితో చెప్పి మేము అందరు ఇస్తున్నారు దేవునికి, మాకు పొలం ఉంది, డబ్బులు లేవు, దేవునికి ఇవ్వడం కోసమే అమ్ముతున్నాం అని గొప్పలు చెప్పుకున్నారు. తీరా ఏం చేసింటే కొంత ఇచ్చారంట, కొంత దాచుకుందంట. ఇద్దరుగా ఫస్ట్ భర్త వచ్చినట్ట తీసుకొచ్చి ఈ పేదరి గారికి ఇస్తుంటే అన్నట్ట, ఇంతకే అమ్మినవా అన్నట్ట. లేదా కొద్దిగా నా అవసరం కోసం ఉంచుకున్నట్టే ఏముంది, ఏం కాదు, నీ సొమ్ము నీ ఇష్టం, నీ దగ్గర నీ సొమ్ము ఉన్నప్పుడు అది నీదే కదా అన్నాడు పేదరి గారు. అంటే అంతకే అంతకే అన్నాడు. ఎమటే ఖాళీ అనుకొని చచ్చిపెట్టాడు. అక్కడే ఇంటికి కూడా పోలే, కబురు కూడా పెట్టాల. తెమ్మట తీసుకెళ్ళినట్టు పాతి పెట్టినట్ట. ఆమె వచ్చిందట, మేడం గంట చూసింది, అక్కడ 2 గంటలు చూసిందంట. ఏంది మా ఆయన ఇంటికి రావట్లేదని ఇక్కడ కూర్చున్న డబ్బులు ఏమో లోపల పెట్టాడు, అది ఎటో చేద్దామని అది ఎదుర్కోకుండా అయిందని ఆమె చేసిన డబ్బులు జాగ్రత్త చేసి ఆయన కోసం వచ్చిందంట. ఆమెను అడిగిందంట, ముందే పదుకులు ఇద్దరు. ఆమెను అడిగమ్మా మరి భర్త లేడని చెప్పట్లా, ఏమ్మా ఏంటి సంగతి, ఎంతకే అమ్మారు పొలానికి, ఇంతకే అమ్మారంటే అంతకే అంటుందట. ఓ నీ భర్తని మరి పాతిపెట్టిన పాదాలు ఇంకా కడుక్కున్న పాదాలు ఆరిపోలేదు అని చెప్తే ఆమె కూడా అంటే అబద్ధానికి ఇద్దరు ఏకీభవించాలి. ఓకేనా? కానీ మనం అబద్ధానికి ఏకీభవించదు, కానీ సత్యానికి మనం ఏకీభవించాలి.